చేసుకోమంటే గాలి అన్నట్టు గొప్పవాడినే కానీ బలవంతుడినే కానీ ఏం సుఖం అండి. ఎంత గాలి అయినా అక్కడ మేను పర్వతం ఉంది, ఆ పర్వతం దగ్గర ఆగిపోవలసింది అన్నాడట. మీ అందరికంటే గొప్పవాడు మేను పర్వతం అయితే మేను పర్వతాన్ని పిలిచాడంట. పర్వతమా మా అమ్మాయిని చేసుకున్నాడట. పర్వతం అడిగాడంట, అందరినీ మా నన్ను ఎందుకు కోరుకున్నారంటే, నువ్వు సూర్యుని కాంతిని ఆపేస్తావట, మేఘాలను ఆపేస్తావట, ఎంతటి గాలినైనా ఆపేస్తావట, చాలా బలాఢ్యుడట, మా అమ్మాయిని చేసుకో అంటే ఆ పర్వతం గాడు అన్నాడంట, గొప్పవాడినే కానీ ఏమి సుఖమండి, అడుగు నుంచి పందికొక్కు డొలుక్కొచ్చేస్తుంది, నేను రేపు మాపో పడిపెట్టేటోని అన్నాడట. పర్వతాన్ని తొలగేసే పందికొక్కుందా అని చెప్పి పందికొక్కుని పిలిచాడు. అప్పుడు సెట్ అయిందంటే మ్యారేజ్. ఇది గతంలో ఎలక పిల్ల కదా, సరిగ్గా పందికొక్కి సెట్ అయింది. మనం అనుకుంటాం ఇంద్రుడిని చేసుకోవాలి, చంద్రుడిని చేసుకోవాలి, మా ఆయన ఇంద్రుడిలా ఉండాలి, చంద్రుడిలా ఉండాలి, మా ఆవిడ సౌందర్యంలో ఉండాలి, సౌందర్యంలో ఉండాలి. కానీ గంతకు తగ్గ బొంత ఎక్కడో దేవుడు ఏర్పాటు చేస్తాడు అనుకుంటా.